న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డర్న్ తన చిరకాల భాగస్వామి క్లార్క్ గెఫోర్డ్ ని వివాహం చేసుకున్నారు. ఇద్దరికి 2019 మేలోనే నిశ్చితార్థమైంది. 2022 మొదట్లో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ కోవిడ్ నిబంధనల కారణంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. జీవితం అంటే అలానే ఉంటుంది అంటూ అప్పట్లో ప్రధానిగా ఉన్న ఆమె వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఓ ప్రైవేటు వేడుకల్లో కొద్దిమంది అతిథుల సమక్షంలో ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ఇతర నేతలు హాజరైనట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. గెఫోర్డ్ టీవీ ప్రెజెంటర్గా పనిచేస్తున్నారు. రెండు 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టే నాటికి జెసిండా వయసు కేవలం 37 సంవత్సరాలు. అప్పటికి ప్రపంచంలో అతిపిన్న వయస్కురాలైన ప్రభుత్వ అతిథిగా రికార్డు సృష్టించింది. 2018లో ప్రధానిగా ఉన్న సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చారు. కోవిడ్ కాలంలో దేశాన్ని సమర్థంగా నడిపించారు. 2020లో జెసిండా రెండోసారి ప్రధాని అయ్యారు. కొన్ని నెలల పాటు అంతా సవ్యంగానే సాగినా క్రమంగా ప్రతికూల పవనాలు మొదలయ్యాయి. గతేడాది జనవరిలో అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. రాజకీయాల నుంచి వైదొలిగారు. తనకి ప్రైవేటు జీవితం ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.